హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీపీఎస్ అనేది గ్రూప్ 2కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిందండి. ఆల్మోస్ట్ మనకి 92,000 మందిని అనమాట ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి సెలెక్ట్ చేసిందనమాట. ఏపీపీఎస్సీ హిస్టరీలో ఎప్పుడు కూడా ఎంతమందిని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి పంపించడం అనేది లేదనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట. అయితే ముందుకుండా ఎవరైతే ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి, మన బాలు ఐక్యూ యాప్ అలాగే మన బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్ తరపున. అలాగే ఎవరైతే క్వాలిఫై కాలేదో ఓకే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే డిసప్పాయింట్ అవ్వద్దని మనం సింపుల్గా చెప్పినంత మాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఉండలేరు, ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి రాశారు. సో ఏవో కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్ సరిగా రాయలేకపోవడం కానీ లేదంటే ఓఎంఆర్లో మిస్టేక్స్ చేయడం వల్ల కానీ కొంతమంది పాపం డిస్క్వాలిఫై అయిపోయారనమాట. సో అయితే వాళ్ళు ఎవరు బాధపడద్దు, కొంచెం మీరే ధైర్యం చేసుకొని రికవర్ అవ్వాలి వేగంగాను. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్కి మీరు సిద్ధం అవ్వాలి, లేదంటే మీకు ఏదైనా సరే ప్లాన్ బి ఉంటే కూడా దాన్ని మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కాబట్టి సో ఎవరు కూడా ఆధారపడద్దండి. మరి ఇంకా విషయానికి వచ్చినట్లయితే సో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి జూలై 28వ తేదీన మనకి ఉన్నట్టు మనకి ఏపీపీఎస్సీ చెప్పింది. ఓకే, అంటే ఆల్మోస్ట్ మీకు 108 డేస్ లేదా 107 డేస్ అలా ఉందన్నమాట మనం కంపేర్ చేసుకున్నట్లయితే. అంటే కాబట్టి సో మీకు ప్రిపరేషన్కి అయితే సఫిషియంట్ టైం అని చెప్పొచ్చు యాక్చువల్. ఎందుకంటే ఇదివరకు మెయిన్స్లో మనకి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ఉండేదండి. జనరల్ స్టడీస్ లేకుండా ఇప్పుడు ఓన్లీ ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. కాబట్టి కాకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త సబ్జెక్టు, ఏపీ ఎకానమీ చదవాలి, ఇండియన్ ఎకానమీ చదవాలి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి. కాబట్టి ఆల్మోస్ట్ జనరల్ స్టడీస్కి సరిపెట్టేసినట్టాను. కాబట్టి సో మీకు ఉన్నటువంటి టైంలో కొంచెం మంచి మెటీరియల్ని జాగ్రత్తగా గ్యాదర్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అయితే నిన్న చాలామంది స్టూడెంట్స్ అనమాట మన యాప్లో మెసేజ్ చేశారు, సార్ మేము ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాం సార్, మెయిన్స్కి ఓకే మీ దగ్గర పేపర్ 2 అవైలబుల్ ఉందా అని అడిగారు చాలామంది యాక్చువల్లీ. సో ఈ పాయింట్ నేను చెప్పిన తర్వాత మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో వాస్తవానికి తీసుకుంటే మన బాలు ఐక్యూ యాప్లో కేవలం పేపర్ 1 మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే, సో పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ అనమాట. ఏపీ హిస్టరీ అనేది మంత్ ఎండ్కి అంటే ఏప్రిల్ 30వ తారీఖు అంతా కంప్లీట్గా ఫినిష్ అవుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ యాప్లో అందరికీ మెసేజ్ చేశాను అనమాట, గ్రూప్లో మెసేజ్ చేశాను. సో స్టూడెంట్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అయితే వాళ్ళకి మనం ఆల్రెడీ శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, విష్ణుకుండిన్లు, ఓకే వాటితో పాటు ఆంధ్రప్రదేశ్లో జైన మతం, బౌద్ధ మతం, అలాగే నెక్స్ట్ తూర్పు చాళుక్యులు అండ్ కుతుబ్ షాహీలు కూడా ప్రారంభం, ఇవన్నీ చెప్పేసాము. ఇంకా రెడ్డి రాజులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, తెలుగు సాహిత్యం గురించి చెప్పాలి, తర్వాత మోడర్న్ చెప్పాలి. మోడర్న్ హిస్టరీలో కూడా ఏపీ ముఖ్యమంత్రుల యొక్క లిస్ట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఏం చేస్తున్నానంటే క్లాస్ చెప్తూ ఓకే వాటిని ఇండియన్ హిస్టరీతో కూడా కొంచెం ఇంటిగ్రేట్ చేసి చెప్తున్నాను. ఎక్కడైనా సరే పేర్లు వచ్చినప్పుడు వాళ్ళ తల కాంటెంపరీ టైమింగ్స్, సో వాళ్ళ టైంలో నేషనల్ లెవెల్లో వీళ్ళు ఉన్నారు, మీరు ఆల్రెడీ అది చదివి ఉంటారు, అలా నేను మీకు ఇంటిగ్రేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈవెన్ మోడర్న్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో చెప్తాను. దానివల్ల మీకు ఏంటంటే ఏపీ హిస్టరీ కష్టంగా ఉందనేటటువంటి బాధ మరి ఉండదు. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తున్నాను, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసి చెప్తున్నాను. కాబట్టి దాంతోపాటు మీకు టాపిక్ అయిన వెంటనే దాని మీద ఎంసీక్యూలు చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే నెక్స్ట్ బిడ్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేయడం, నెక్స్ట్ అలాగే టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయడం అన్నీ చేస్తున్నాం. స్పెషల్ కేర్ తీసుకుంటున్నాం ఆంధ్ర హిస్టరీకి సంబంధించి. అలాగే పాలిటీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ తెలిసిన మనం పాలిటిక్స్ సంబంధించి ఆర్టికల్స్ అయితే మన స్టూడెంట్స్ చాలా ఫాస్ట్గా చెప్తారు. యాక్చువల్లీ చాలా ట్రిక్స్ కూడా పెట్టాను యూట్యూబ్లో, మీకు ప్లేలిస్ట్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. అంటే ట్రిక్స్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకొని బట్టి పట్టాల్సిన అవసరం లేదనమాట. న్యాచురల్గా వచ్చినటువంటి ట్రిక్స్ చెప్పాను నేను మీకు. ఈవెన్ అమెండ్మెంట్స్కి సంబంధించిన ట్రిక్స్ చెప్పాను. క్లాస్ చెప్తున్నప్పుడు కూడా మీకు అక్కడికక్కడ ఇంటిగ్రేట్ చేసి చెప్తున్నాను అనమాట. చాలా వరకు పాలిటీ కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అయితే పాలిటీ వచ్చినప్పటికి ఏంటంటే మొన్న గ్రూప్ 1లో ఇచ్చినటువంటి ప్యాటర్న్ చూసి చాలామంది భయపడుతున్నారండి. సో వాస్తవానికి తీసుకుంటే ఖచ్చితంగా భయం వేస్తుంది. మరి మన ఒక్కరికే ఇస్తారు ఆ పేపర్, ఎలాగంటే అందరికీ ఇస్తారు కదా. ఇప్పుడు రాసే 92,000 మందికి ఒకేలా ఉంటుంది పేపర్. సో మన ఒక్కరి కోసం స్పెషల్గా ఏపీపీఎస్సీ తయారు చేయదు. కాబట్టి మీరు ఎలా రెగ్యులర్గా న్యాచురల్గా ప్రిపేర్ అవుతున్నారో దాన్ని ఇంకొంచెం యాక్సెలరేట్ చేసి ప్రిపేర్ అవ్వండి. చక్కగా లక్ష్మీకాంత్ పాలిటీ అయితే కంపల్సరీ చదవాల్సిన అవసరం ఉంది. అంతే నన్ను లక్ష్మీకాంత్తో పాటు కొన్ని ఫ్యాక్ట్స్ చదవాలి, ఎందుకంటే లక్ష్మీకాంత్ బుక్ నేషనల్ లెవెల్లో వస్తుంది కాబట్టి మన స్టేట్ రిలేటెడ్ కొన్ని రావు. ఓకేనా, సో ఫ్యాక్ట్స్ డేటా కంపల్సరీ చదవాలన్నమాట మీరు. ఓకే, ఆ ఫ్యాక్ట్స్ డేటాకి మనకి చాలా పుస్తకాలు మనకి అవైలబుల్ ఉంటాయి. ఓకే, థియరీతో పాటు ఓకే ఫ్యాక్ట్స్ ఇచ్చేటటువంటి పుస్తకాలు కూడా మనకు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి సార్ రాసిన పుస్తకం కానీ, లేదంటే మనకి కృష్ణారెడ్డి సార్ రాసిన పుస్తకం కానీ, లేదా కృష్ణ ప్రదీప్ సార్ రాసిన పుస్తకం కానీ, ఇలా చాలా పుస్తకాలు మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. ఆ బుక్స్లో మీరు దేన్నైనా సరే చూస్ చేసుకోవచ్చండి. సో కాబట్టి మీకు నచ్చినటువంటి పుస్తకాన్ని మీరు ఫాలో అవుతూ ఏదైనా రఘురామ్ సార్ పుస్తకం ఉంది, మీరు ఏదైనా సరే ఒక బుక్ని రిఫరెన్స్ తీసుకొని చదువుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్ వినండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా రివిజన్ చేస్తే మీకు పాలిటీ కూడా ఈజీగా ఉంటుంది. కాన్సెప్ట్ని బాగా అండర్స్టాండ్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి ఇది నేను హ్యాండిల్ చేసేటటువంటి సబ్జెక్ట్స్ కాబట్టి నేను మీకు కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను పేపర్ 1 ఒక్కటే మనం ఇస్తున్నామని. ఎందుకంటే పేపర్ 2లో ఎకానమీ ఉంది, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ సపరేట్, మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేటు, వాటిని కరెంట్ రిలేటెడ్గా
ఇంటిగ్రేట్ చేసి చెప్పి మొత్తం థియరీ అంతా చెప్పాలంటే ఈ 3 monthsలో పాసిబుల్ అవ్వదు. కాబట్టి నేను దీన్నే క్వాలిటీగా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏపీ హిస్టరీ పాలిటీ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మ్యాక్సిమం కంటెంట్ అంతా పెట్టడం. ఏప్రిల్ ఎండింగ్కి ఎందుకు ఫినిష్ చేస్తానంటే మే నుండి రివిజన్ క్లాసెస్ చేసుకోవచ్చు మనం చక్కగా. మే నుండి ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా రెగ్యులర్గా రివిజన్ క్లాసెస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో కాబట్టి ఇది మీకు 6 months వ్యాలిడిటీతో 349 రూపీస్కి ఇస్తున్నాను. అలాగే ఇండియన్ హిస్టరీ పాలిటీ కనుక కావాలనుకుంటే 299కి ఉంటుంది 6 months వ్యాలిడిటీతోని. కింద డిస్క్రిప్షన్లో మన యాప్ తలకి లింక్ ఉంటుంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, మీరేమి బలవంతం కాదు, ఇది మీకు నచ్చితేనే తీసుకోండి క్లాసెస్. సార్ మీరు చెప్పే క్లాసెస్ మాకు అండర్స్టాండ్ అవుతున్నాయి, బాగున్నాయంటే తీసుకోండి. లేదంటే యూట్యూబ్లో రెగ్యులర్గా నేను ఏపీ హిస్టరీకి సంబంధించి పాలిటిక్స్ సంబంధించి ఎంసీక్యూ వీడియోలు పెడతాను, అవి చూడండి. మీరు ఎక్కడైనా కొనండి, మీరు ఎవరి దగ్గరైనా సరే తీసుకోండి. మీకు నచ్చిన ఫ్యాకల్టీ దగ్గర, మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్లో తీసుకోండి. బట్ సీరియస్గా హ్యాపీ చదువుకోండి. మీకు జాబ్ రావడం కావాలి ఎండ్ ఆఫ్ ద డే అందరికీ. ఓకే, సో కాబట్టి మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. లేదంటే మన క్లాసెస్ నచ్చితే మీరు మన దగ్గర కూడా తీసుకోవచ్చు. నేనైతే ప్రైస్ అయితే లిబరల్గానే పెట్టాను. ఓకే, మీరందరూ కూడా ఎఫోర్డ్ చేసే విధంగానే ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మరి ప్రిపరేషన్ అనేది మనం ఎలా చేసుకుంటే బెటర్ అంటే, సో మొన్నటి వరకు అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన తర్వాత మొన్నటి వరకు ఏంటంటే ఎక్కడైనా ఖాళీ దొరికితే మీరు చదువుకునేవారు, కొంచెం ఖాళీ దొరికి చదివారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఖాళీ లేకుండా చదవాలన్నమాట. ఎన్నాళ్ళు ఏంటమ్మా అంటే గ్యాప్ దొరికితే చదివేవాళ్ళు, గ్యాప్ లేకుండా చదవాలి ఇప్పుడు. ఓకేనా? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన ప్రైమరీ టాస్క్ అనేది స్టడీస్ ఉండాలన్నమాట. మిగతా అన్ని సెకండరీకి వెళ్ళిపోవాలి. ఒకవేళ మీరు ఏదైనా జాబ్స్ చేస్తూ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్లయితే 3 months మనకు ఆల్రెడీ ఎగ్జామ్ టైం కూడా ఇచ్చారు. కాబట్టి మీకు పాసిబుల్ అయితే కొంచెం మీరు సెలవు పెట్టుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది లైఫ్ టైం ఆపర్చునిటీస్ ఇలాంటివి. ఓకే, ఎందుకంటే 300 marks. ఓకే, సో 2 పేపర్లు. ఓకే, దాదాపు 5 సబ్జెక్టులు. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీకు మంచి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఏపీ హిస్టరీ పాలిటీ అనేది ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఎక్కువ స్కోరింగ్ అయ్యేటటువంటి పేపర్ అది. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడమే, రివిజన్ రివిజన్ రివిజన్, చదవడం మళ్ళీ రివిజన్ చేయడం, చదవడం అంతే. ఎంత బోర్ కొడుతున్నా మనం చదివేది జూలై 28 వరకే. జూలై 28 తర్వాత మనం చదివినా సరే పెద్దగా ప్రయోజనం మనకు ఉండదు. నెక్స్ట్ ఎగ్జామ్ కాబట్టి ఉపయోగపడుతుంది. కాబట్టి 99% చదవడమే. సో కాబట్టి వచ్చారు, ఇందులో అడుగు పెట్టారు. ఓకే, సో అంత చూసే వెళ్ళాలి మళ్ళీ. ఓకేనా? వచ్చారు, మీరు ఎగ్జామ్ రాశారు, మళ్ళీ దీని అంత చూస్తే కానీ మళ్ళీ మీరు బయటికి వెళ్ళకూడదు. ఓకే, ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, చాలా ఎంతూసియాస్టిక్గా ఉంటారు గ్యారంటీగాను. ఓకే, ఆ ఎగ్జైట్మెంట్ నుంచి కొద్ది రోజులు పడుతుంది బయటకు రావడానికి, ఒక 2-3 days పడుతుంది. బట్ బయటకు వచ్చిన తర్వాత ప్రారంభించండి ప్రిపరేషన్ని. వీలైతే ఇప్పుడే ప్రారంభించండి. కొంతమంది అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు మెయిన్స్ రిజల్ట్స్ రావడానికి ముందే ప్రిలిమ్స్వి. సో ఎనీవేస్ ఏంటంటే బాగా చదువుకోండి. సో బాగా మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పేపర్ 1కి అయితే పేపర్ 1 తీసుకుంటే మనకి ఏపీ హిస్టరీ బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇదంతా కూడా మనకి స్టోరీలాగా ఉంటాయి. విజయనగర సామ్రాజ్యం, కుతుబ్షాహీలు, కాకతీయులు, రెడ్డి రాజులు, ఇవన్నీ కూడా ఏంటంటే తూర్పు చాళుక్యులు, ఇదంతా కూడా కథల్లా ఉంటాయి అన్నమాట. ఈ కథలన్నింటిలో రాజులు ఉంటారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ ఉంటాయి, వాళ్ళు వేసిన శాసనాలు, వాళ్ళ దగ్గర ఉన్న రైటర్స్ రాసిన పుస్తకాలు, ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని మనం ఏదో అక్కడ ఉండి ప్రత్యక్షంగా చూసినట్టు, అశోకుడు శ్రీముఖుడికి రాయని బిరుదు ఇస్తున్నప్పుడు మనం చూసినట్టు. ఓకే, సో మనకు మనం ఇన్వాల్వ్ అయిపోయి చదువుకోవాలన్నమాట. అలా చదువుకుంటే ఎక్కువ కాలం గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. పెదకోమటి వేమారెడ్డి గురించి, కందుకూరి వీరేశలింగం గారి గురించి, అలాగే నెక్స్ట్ ఎవరి గురించి అని అమరాజు గురించి కానీ, లేదంటే మనకి రాజరాజ నరేంద్రుడి గురించి అని ఎవరి గురించి రాసినా ఎవరు చదివినా సరే మనం ఆ పక్కన ఉన్నట్టు మనం ఫీల్ అవుతూ చదువుకున్నట్లయితే మనం డెఫినెట్గా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇండియన్ పాలిటీ కూడా అంతే. ఆ పాలిటీ చదివేటప్పుడు జాగ్రత్తగా, చాలా క్వాలిటీగా ఆ పాలసీస్తో మనం బాగా ఇంటిగ్రేట్ అయి చదువుకోగలుగుతాం. రాజ్యాంగ సవరణ చేశారు, ఇందిరాగాంధీ గారు ఈ టైంలో చేశారు అంటే ఇందిరాగాంధీ గారు ఇలా రాజ్యాంగ సవరణ చేశారు, అందులో ఇవి యాడ్ చేశారు. సో రాజ్యాంగాన్ని ఇలా రాసినప్పుడు ఇలా పెట్టారు. ఓకే, మోదీ గారు ఇలాంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, వాజ్పేయి గారు ఇలాంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, పివి నరసింహారావు గారు ఇలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు. ఇలా మనం ఏంటంటే ఇన్వాల్వ్ అయ్యి చదువుకోగలిగితే ఎక్కువ కంటెంట్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీరు కరెంట్ అఫైర్స్ కోసం రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుకోవాలి, మంత్లీ మ్యాగజైన్స్ ప్రిపేర్ అవ్వాలి. మీకు ఏ మ్యాగజైన్ నచ్చితే అది షైన్ ఇండియా ప్రిపేర్ అవుతారా, లేదా అమిగోస్ మ్యాగజైన్ ప్రిపేర్ అవుతారా, లేదంటే విజేత కాంపిటీషన్ ప్రిపేర్ అవుతారా, లేదంటే లైబ్రరీకి వెళ్తే మీకు అవన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు చదువుకుంటారన్నది మీ ఇష్టం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇండియన్ పాలిటీ, కరెంట్ పాలిటీ ఉండాలి, ఎకానమీ కరెంట్ ఉండాలి, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కరెంట్ ఉండాలి. డేటా అంటే స్టాక్ డేటా చదువుతూ దాన్ని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటే మీరు సూపర్ సక్సెస్ అవుతారు ఎగ్జామ్లోని. ఒకటేనండి, మనకి జాబ్ వస్తుందా రాదా అనేది సెకండరీ, బట్ ఎఫర్ట్ మాత్రం ఎప్పుడు కూడా 100% ఇవ్వాలి. మనం 100% ఎఫర్ట్ ఇస్తే దేవుడి తలక బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి గ్యారంటీగాను. ఓకే, చాలామంది ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వేమో అనుకొని ముందే చేతులు ఎత్తేసారు, కానీ అలాంటి వాళ్ళు కూడా కొంతమంది సర్ప్రైజ్ అయ్యి ఓకే స్టార్టింగ్లో డిప్రెస్ అయ్యారు. ఎందుకంటే 1:50 ఇస్తారనుకొని అనుకోలేదు. బట్ మన నిరుద్యోగ సంఘాలు కానీ
రామచంద్రరావు సార్ కానీ, ఆయన ఒకసారి వీడియో కూడా పెట్టారు. మీరు హ్యాపీగా చదువుకోండి, నేనున్నాను, మీకు 1:100 తెచ్చే బాధ్యత నాదని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే మనకి ఏపీపీఎస్సీ మెంబర్ అయినటువంటి సుధీర్ సార్ కూడా చాలా పొలైట్గా చక్కగా రెస్పాండ్ అయ్యి మనందరికి కూడా మరో అవకాశాన్ని వాళ్ళు ఇచ్చారు కాబట్టి, సో వాళ్ళకి ఎప్పుడు కూడా మనం గ్రాటిట్యూడ్ని ప్రకటించుకుంటూ ఓకే ప్రశాంతంగా మనకు మరో అద్భుతమైన ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈ 900 పోస్టుల్లో మనం కూడా ఒక పర్సన్గా ఉండాలని చెప్పేసి చదువుకోండి, ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది భగవంతుడికి వదిలేయాలి. చదవడం అంతే, మన పని ఏం లేదు. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే మన చేతిలో ఉన్నది ఒకటే, పుస్తకాలు ఉన్నాయి, టైం ఉంది, చదువుకోవడం అంతే. ఓకేనా? సో కాబట్టి మీకు వీలైనంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చదవండి. ఓకే, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు. వాళ్ళు ఎవరో చదివేస్తున్నారు, మనం చదవలేకపోతున్నాం, ఇలాంటి స్ట్రెస్ పెట్టుకోవద్దు. ప్రిలిమినరీ కూడా చాలామంది ఎలాగా అన్నారు, సార్ మేము ఎక్కడ యూట్యూబ్లో చూసినా సరే ఓకే చాలామంది ఆన్సర్లు పెట్టేస్తున్నారు సార్, మేము వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాను. మనం పోటీ పడాల్సింది ఎక్కడ? ఎగ్జామ్ సెంటర్లో పోటీ పడితే చాలు కదా. సో కాబట్టి మీరు ఎక్కడ టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి, ఎక్కువ ఎగ్జైట్ అవ్వకండి. ఓకే, ప్రశాంతంగా ఫ్రీగా చక్కగా నోట్స్ మెయింటైన్ చేయండి. వీలైతే రఫ్ నోట్స్ మెయింటైన్ చేయండి, లైక్ షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసి ఎగ్జామ్ ముందు రోజు క్వాలిఫై అవ్వడానికి, అంటే ఎగ్జామ్ ముందు రోజు మనం వెళ్ళినా సరే దాన్ని ఒకసారి రివిజన్ చేసుకునే విధంగా మీరు తయారు చేసుకోండి. డెఫినెట్గా మీరు సూపర్ సక్సెస్ అవుతారండి. మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, మీకు నచ్చిన ఫ్యాకల్టీ క్లాసెస్ వినండి, మీకు నచ్చిన దగ్గర మీరు చదువుకోండి, మీకు ఏ ఫ్యాకల్టీ నేస్తే ఆ ఫ్యాకల్టీ క్లాస్ వినండి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు సిలబస్ని వేగం ఫినిష్ చేసుకోండి, వీలైనంత వేగం. లైక్ మే ఎండింగ్కి ఫినిష్ చేసుకుంటే జూన్ జూలై మొత్తం రివిజన్కి పెట్టుకోండి. లేదా జూన్ మిడ్కి మీరు సిలబస్ అంతా అవగొట్టుకుంటే 45 days ఉంటుంది రివిజన్ చేయడానికి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేసుకోగలిగితే మీకు మంచి స్కోర్ వస్తుంది. సో మీకు ఆల్రెడీ తెలిసిన ప్రిలిమినరీలో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్కువ పెట్టేస్తే మనం నెగిటివ్లోకి పడిపోతామని చెప్పేసి. కాబట్టి ఆ మెయిన్స్కి మీకు అది ఎక్స్పీరియన్స్ అవుతుంది అంతే తప్ప మీకు ఎక్కడ నష్టం ఉండదు. చాలామంది స్టూడెంట్స్ పాపం నిన్న పెట్టారు, సార్ మేము క్వాలిఫై అయ్యాం సార్ మీ క్లాసెస్ వల్ల. ఎందుకంటే కోర్స్ మనం స్టార్ట్ చేసాం ప్రిలిమినరీ కూడాను, చాలామంది పెట్టారు. కాకపోతే ఒకటి, ప్రిలిమినరీలో హిస్టరీ బాగా ఇచ్చాడు ఫేవరబుల్గాను, అండ్ అలాగే వెల్ఫేర్ మెకానిజం, ఇండియన్ సొసైటీలో వెల్ఫేర్ మెకానిజంలో పాలిటీ నుంచి 7 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కూడా ఆ క్వశ్చన్స్ ఏంటన్నది. ఓకే, కాబట్టి ఆ 7-8 క్వశ్చన్స్ ఆల్రెడీ పాలిటీ క్లాసెస్ వినేవాళ్ళు. ఓకే, ఎందుకంటే గ్రూప్ 2 ప్రిలిమినరీలో పాలిటీ లేదు కదా, ఆల్రెడీ మన దగ్గర పాలిటీ తీసుకున్న వాళ్ళు మాత్రం 5-6 క్వశ్చన్స్ కూడా బాగా చేశారు. సో అలా వాళ్ళకి జాగ్రఫీ కూడా యూజ్ అయింది. సో వాళ్ళు కొంచెం చాలామంది అనమాట 35-40 దగ్గర కూడా వచ్చి చాలామంది క్వాలిఫై అయ్యారు యాక్చువల్లీ. సో ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మెయిన్స్లో కూడా మీరు అదే స్థాయిలో మంచి స్కోర్ తెచ్చుకోవాలి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ అయితే రెగ్యులర్గా పెడతాను వీడియోస్. చాలామంది అడుగుతాను సార్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చేయండి అంటున్నారు. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆ 2 కూడా చేస్తాను. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ కోర్స్ ఉంది కదా మన దాంట్లో. సో మీకు వీడియోస్ ఎలా ఉంటాయంటే ఏపీ హిస్టరీ వీడియోస్ ఒక ఫోల్డరు అండ్ ఇండియన్ పాలిటీ వీడియోస్ ఒక ఫోల్డర్ ఉంటాయి. దీంతో పాటుగా టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంటుంది. ఒక కొత్త ఫోల్డర్ యాడ్ చేస్తానండి. ఆ కొత్త ఫోల్డర్ ఏంటంటే ఎడిషనల్ డేటా. ఈ కోర్స్కి ఈ ఫోల్డర్కి సంబంధం ఉండదు. ఎడిషనల్ డేటా ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమైనా కనుక మనం యూట్యూబ్లో చేస్తే ఆ వీడియోస్ అందులో పెడతాను అండ్ మెటీరియల్ కూడా అందులో పెడతాను. ఓకేనా? సో నా వంతు నేను మీరు పేపర్ 2 అడుగుతారు కాబట్టి నాకు ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో అవి నేను 100% చేస్తాను. ప్లస్ దీనికి సంబంధం ఉండదు మీకు, ఇది ప్యూర్లీ థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి ఇందులో కంప్లీట్గాను. థియరిటికల్ ప్లస్ ఎంసీక్యూలు కూడా ఇందులో కూడా యాడ్ చేస్తాను. ఇందులో మాత్రం మీకు కరెంట్ డేటా అనేది ఎడిషనల్ డేటా కింద యాడ్ చేస్తాను. వీలైతే పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే పెడతాను. ఇక్కడ నుంచి మనం మీ ఎగ్జామ్ డేట్ వరకు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా యాక్టివ్గా ఉంటాం మన ఛానల్లో, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే టీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి కూడా చెప్తున్నది ఏంటంటే మీరు కూడా ఓకే ఏపీ ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీకి సంబంధించి కూడా మన దగ్గర ఒక కోర్స్ ఉంది. అందులో పాలిటీ, హిస్టరీ నేనే చెప్పాను, ఎకనామిక్స్ కూడా కొన్ని టాపిక్స్ నేనే చెప్తాను. ఓకే, సో కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మంచిగా ప్రిపేర్ అవ్వండి, రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అయితే ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రం ఎక్కువగా డిసప్పాయింట్ అవ్వకండి, ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఓకే, ఎందుకంటే మీరు కూడా చాలా కష్టపడి చదివి ఉంటారు. ఓకే, ఎవరు కూడా ఆకతాయిగా ఎగ్జామ్ రాయరు. కొంతమంది సరదాగా రాస్తారు. ఆకతాయిగా రాయడం అంటే సరే నోటిఫికేషన్ పడింది కదా అని అప్లై చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తర్వాత సీరియస్ క్యాండిడేట్లు అవ్వచ్చు. ఓకే, ఎగ్జామ్ పేపర్ చూసి ఎంతమంది రాస్తున్నారు. సో ఇది మనకు కూడా మంచి ఆపర్చునిటీని నెక్స్ట్ ఎగ్జామ్స్కి వాళ్ళు సీరియస్గా రెడీ అవ్వచ్చు, చెప్పలేం. కాబట్టి అలా అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ సరదాగా రాసి తర్వాత సీరియస్ క్యాండిడేట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఓకే, సో కాబట్టి ఇక్కడ తీసుకుంటే ఓకే, సో ఇప్పుడు మీరు ఒకవేళ డిసప్పాయింట్ అయినా సరే ఓకే మళ్ళీ నోటిఫికేషన్ పడిన వెంటనే రాయకుండా అయితే ఉంటారు గ్యారంటీగాను, ఎందుకంటే మనకు అది అలవాటు అయిపోతుంది ఇన్బిల్ట్గాను. సో మీరు ఏదైనా సరే ప్లాన్ బి ఉండి మీరు కనుక ఏదైనా జాబ్ చేస్తుంటే చక్కగా అందులో జాయిన్ అవ్వండి. సో జస్ట్ కమ్అట్ ఆఫ్ దిస్ ఫెయిల్యూర్. అండ్ తర్వాత ఏం చేస్తారంటే ప్యారలల్గా రెగ్యులర్గా కొంచెం చదవండి. చదువుకున్న తర్వాత అంటున్నారు చాలామంది 2024లోని 25లో
చాలా వరకు కూడాను ఓకే ఖాళీలు అవుతాయి, రిటైర్మెంట్లు అవుతాయి. ఎందుకంటే మనకి చంద్రబాబు నాయుడు గారి టైంలో 2 సంవత్సరాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 సంవత్సరాలు మనకి ఓకే పెంచారు, రిటైర్మెంట్ ఏజ్ పెంచారు. కాబట్టి ఆ 4 సంవత్సరాలకు సంబంధించిన రిటైర్మెంట్లు త్వరలో జరుగుతాయి. కాబట్టి హ్యూజ్ లెవెల్లో ఖాళీలు అవుతాయి, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. సో ఎనీవేస్ ఏది వచ్చినా సరే ఖచ్చితంగా మనం రెడీగా ఉంటే ఎప్పుడైనా సరే ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, సో కాబట్టి మీ అందరికి కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండి. బాగా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా ప్లే స్టోర్కి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.